హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వేతన జీవులకు తీరని అన్యాయం, పెరగని వేతనాలు, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వేతన జీవులకు పన్ను వాతలు. దేశంలో గడిచిన 5 ఏళ్లలో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. వేతన జీవుల ఆదాయాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. సో జీత భత్యాల కంటే ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఉద్యోగులు వాస్తవ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రవాణా ఛార్జీలు, మందులు, నిత్యావసరాల ఖర్చులు అంతకంతకు బరువవుతున్నాయి. సాధారణ ఉద్యోగులు ఒక స్థాయి జీవన విధానానికి అలవాటు పడతారు. వాస్తవ ఆదాయం తగ్గినా ఖర్చులను తగ్గించుకోలేరు. అందుకనే తాము చెల్లించే ప్రత్యక్ష పన్నులో కొంత వెసులుబాటు దొరికితే బాగుంటుంది అనైతే కోరుకుంటారు. 2024 పద్దులో ప్రామాణిక తగ్గింపు ₹1,00,000 పెంచుతామని, పన్ను సరళీకరణ చేపడతామని, రాయితీలను పునరుద్ధరిస్తామని వేతన జీవులు ఆశించారు. కానీ ఆ మేరకు ఊరట లభించలేదు. వేతనంలో ప్రామాణిక తగ్గింపును 50,000 నుంచి 75,000కు పెంచారు. స్లాబ్ల వారీగా పన్ను రేట్లను మార్చినప్పటికీ గణనీయంగా 17,600 వరకే పన్నుభారం తగ్గుతుందంటున్నారు. ఇక ఆదాయ పన్ను సంగతి అటు ఉంచితే ప్రతి వ్యయంలోనూ ఏదో ఒక రూపంలో పరోక్ష పన్ను కలిసి ఉంటుంది. బియ్యం, పప్పులు, నూనె, ఇతరత్ర నిత్యావసర ధరల పెరుగుదల వల్ల సగటు వేతన జీవులపై ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది. దీంతో ఖర్చులు పోను మిగిలేవి లేక వారు ఏమంతా పొదుపు చేయలేకపోతున్నారు. ప్రైవేటు రంగంలో ఏ కారణం చేతనైనా ఉద్యోగం కోల్పోతే కుటుంబాన్ని పోషించడానికి కనీసం ఒక నెల జీతానికి సమానమైన పొదుపు కూడా చేతిలో ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పు చేయడం అనివార్యం అవుతోంది. సో దీనిపై వడ్డీనే తడిసి మోపెడ అవుతూ ఉండడంతో మరో రుణం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలా అప్పుల్లో కూరుకుపోతున్న వారెందరో వినియోగదారుల ధరల సూచి ఒక బుట్ట లాంటిది. ఇందులో అనేక వస్తువులను చేర్చడం వల్ల సరైన ద్రవ్యోల్బణం రేటును లెక్కించడం సులువు కాదు. ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రచారం చేసినప్పటికీ సాధారణ గృహిణులకు, ఉద్యోగినులకు ధరలు తగ్గినట్లు అయితే అనిపించటం లేదు. ప్రభుత్వ రాబడిలో కార్పొరేట్ పన్ను కంటే ఈ విధంగా ఎక్కువ శాతమే ఈ వైరుధ్యానికి కారణము అని అయితే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి వచ్చే జీతము కొంత అయితే అవుతున్న ఖర్చులు అంతకు రెట్టింపుగా ఉన్నాయి. సో శాలరీ అనేది 30% వస్తున్నట్లయితే ఖర్చు అనేది 33% వరకు కూడా చేరుకున్నది. సో ఈ సందర్భంగా పన్నులు అయితే తగ్గించాలని అయితే ఉపాధ్యాయులంతా కూడా కోరుకుంటున్నారు.